హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ ఇంద్రజా వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. తెలుగుదేశం పార్టీలో కొంతమంది దళిత ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. పార్టీ క్రమశిక్షణను దాటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గా అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆ జాబితాలో చేరిపోయారు. ఇన్నాళ్లు మమ్మల్ని అనగదొక్కారు, ఇప్పుడైనా దళితులను ఎదగనివ్వండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దళితుణ్ణి అన్న కారణంతోనే ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ లో తనను వెనక్కి నెట్టారంటూ బాంబు పేల్చారు. శాసనసభ్యులకి కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు ర్యాంకులు ఇస్తున్నాయని, వారికి 5 లక్షలు ముట్టజెబితే మంచి ర్యాంకు ఇస్తారని థామస్ ఆరోపించారు. ఎస్సీ కాకుండా వేరే కులం ఎమ్మెల్యేనై ఉంటే తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మట్టి అక్రమ రవాణా తన నియోజకవర్గంలోనే జరుగుతోందా, చంద్రగిరి నగరిలోనూ జరుగుతోంది కదా అని ప్రశ్నించారు. అక్కడి అక్రమాలను పట్టించుకోకుండా కేవలం గంగాధర నెల్లూరులోనే జరిగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవలే సత్యవేడు ఎమ్మెల్యేపై సానుభూతి చూపించే క్రమంలో అగ్రకుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోరంటూ పార్టీ అధిష్టానాన్ని ఇరికించిన థామస్ ఇప్పుడు ఒకే సామాజిక వర్గం టార్గెట్ గా ఎమ్మెల్యే చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయన ఆరోపణలు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి థామస్ వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీలో మరో కొలకపూడిలా తయారయ్యారంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేవలం దళిత ఎమ్మెల్యేలే సొంత పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశం గురించి మన డిబేట్తో పార్టిసిపేట్ చేయడానికి కోటిపల్లి అయ్యప్ప గారు, రాజకీయ విశ్లేషకులు మరియు అడ్వకేట్, అలాగే పి చరణ్ సాయి యాదవ్ గారు, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారులు. ఎస్ సార్, ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. అయ్యప్ప గారు చెప్పండి సార్, ఇన్నాళ్లు దళితులను అనగదొక్కారు అన్న థామస్ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి సార్? మనం ఓ మాట నిజమండి, దళితులు నిజంగా అనగదొక్కేటువంటి విషయం అయితే ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి స్థానాల్లో వారికి ఎందుకు సీట్లు ఇస్తారండి? చాలా మంది ఇప్పుడు నేను ఎందుకు సీట్లు ఇస్తారని నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పారు, కమ్మ సామాజిక వర్గంతో 1000 మందినటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవచ్చు కదా, వాళ్ళకి ఇవ్వకుండా. దానికి ఎగ్జాంపుల్ గా నేను మన అరకు ఎంపీ స్థానంగా పోటీ చేసినటువంటి ఒక మహిళ, ఆవిడ ఎస్టీ అండి, వాళ్ళ హస్బెండ్ కమ్మ సామాజిక వర్గం, అలాగే ఇచ్చుకోవచ్చు కదండి. అలా కాకుండా ఎవరి స్థానాలు వాళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళని గౌరవప్రదంగానే చూస్తున్నారు. ఇంకొక విషయం, భారత రాజ్యాంగంలో 1956 ఆగస్టులో ఆగ్రాలో అంబేద్కర్ గారు ఒక సమావేశం నిర్వహించారండి. ఏమనంటే, నా జాతి పట్ల నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను అన్నారు. ఎందుకంటే ఆ మాట ఎందుకు వచ్చిందంటే, సుదీర్ఘ కాలం పాటు ఒకే కుటుంబాలు రాజకీయాల్లో చలామణి అవుతున్నాయి. కొన్ని కుటుంబాలకు మాత్రమే నేను రిజర్వేషన్ కల్పించినట్టుంది. అలా కాదు, ఒకసారి మీరు పోటీ చేసి రెండోసారి కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తూ ఉంటే దళితులందరూ కూడా రాజ్యాధికారం వైపు ఎదుగుతారు. అలా కాకుండా కొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అలా సోకాల్డ్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల పేరుతోటి కొన్ని కుటుంబాలు మాత్రమే పోటీ చేస్తూ ఉంటే మరి మిగతా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి, అలాగే సాంఘిక అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాజకీయ అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.